చిరంజీవిగా పడి ఉన్నటువంటి చిరంజీవి యొక్క అక్క చెల్లెలు కూడా అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని, ఎలా ఉండేవాళ్ళు ఇంట్లోన, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇందుకా నుంచి అయితే ఈ విధంగా జరిగింది అనే అంశాలు మరిన్ని వివరాలు ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి అమ్మా. అసలు ఎలా జరిగింది అనుకుంటారు, ఏంటి ఇంట్లో ఎలా ఉండేవారు? ఎలా జరిగిందంటే ఏం తెలియదండి. వాళ్ళందరూ సరదాగా సంతోషంగా ఉండేవారండి. మొన్న వచ్చారు, బుధవారం నాడు వచ్చారు. ఆ రోజు నైట్ ఉంటే మళ్ళీ ఉదయం వచ్చారు, డ్యూటీకి వెళ్దామని వచ్చారు. రాత్రి మాత్రం 7 గంటలకు ఫోన్ చేశారండి, అక్క నేను ఇంటికి వస్తాను అని. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేశాను, నేను సరదాగా ఫోన్ చేశాను, నేను రాలేదు, ఇంటి దగ్గర ఉండిపోను అని. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మరి ఎత్తలేదండి. 4-5 సార్లు ఏదో జరిగిందండి. మా తమ్ముడు మా అతను అయితే చచ్చిపోలేదు, ఎవరో చనిపించారు. మా తమ్ముడు మాకు న్యాయం అంటే ఏ విధంగా చనిపోయారు అనుకుంటున్నారు? ఏ విధంగా చనిపోయారంటే వాళ్ళు ఎలా చేశారో మాకు తెలియదండి. మేము ఉదయం వచ్చాము, మాకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అంటే మీ తమ్ముడికి మీ మరదలకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవండి, వాళ్ళకైతే గొడవలు లేవు. ఆ పిల్ల మాత్రం వాళ్ళ తమ్ముడితో గొడవ ఉందని చెప్పిందండి. ఏ డబ్బుల విషయమైనా భూమి తగదాలు ఏవో ఉన్నాయట, అదే చెప్పిందండి, ఇంకేం చెప్పలేదు. ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా? అప్పులు గట్రా ఏం లేవండి, ఏమీ లేవు అప్పులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో గొడవలు గొడవలు కాదు, ఏమీ లేదండి, అందరితో సరదాగా ఉంటారండి. అలా కంపెనీ దగ్గర పనిచేసే దగ్గర కానీ దగ్గర గొడవ పడక ఓకే. మరి ఆ పిల్లని ఏం చేశారో తెలియదండి. మాకు అందరూ మన న్యాయం చేస్తారని అడుగుతున్నాం. మాట్లాడలేదండి. ఓకే. సో చూసాం కదా, పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా